Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇక మనం అడగలితే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నామంటే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, ఈ ఎక్స్ప్రెస్ హైవేలో డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ని డ్రోన్ వ్యూలో చూడబోతున్నాం. మనం మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో అనకాపల్లి ఊర్లోకి హైవేలోకి వెళ్ళే డైవర్షన్ నుంచి మనం హైవేని డ్రోన్ వ్యూలో చూసుకుంటూ వెళ్తాం. మనం వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ ఈ కరెంట్ దగ్గర అయితే బాగా కిందకు ఉన్నాయి, అంటే వెహికల్స్ వెళ్ళిపోవచ్చు. మన డ్రోన్ ఆ మధ్యలో చెల్లింది, ఇది కొంచెం రిస్కీయే కానీ చాలా బాగా హ్యాండిల్ చేసింది దీన్ని. ఇప్పుడు మనం ఇలా ఈ హైవేని చూసుకుంటూ డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ దాకా వెళ్ళొచ్చు. ఈ హైవేలో మొత్తం మనకి 2 రైల్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఒకటి పెందుర్తి దగ్గర, రెండోది అనకాపల్లి దగ్గర. ముందున మీరు చూస్తే మీకు కనబడుతుంది, కింద నుంచి ట్రైన్ వెళ్తుంది, పైనుంచి ఈ వెహికల్స్ వెళ్తున్నాయి, అండ్ ఆ పైనుంచి మన డ్రోన్ వెళ్తుంది. ఇప్పుడే ఒక ట్రైన్ అయితే జమ్మని వెళ్తుంది కింద నుంచి, మీకు కనిపిస్తే కామెంట్ చేయండి. మనం ఇంకా అలా ముందుకు వెళ్ళి డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ చూద్దాం. ఎవరైనా ఈ హైవేలో వెళ్తున్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి హైవేలో ఎంటర్ అయిపోతే, మనం స్టార్ట్ అయ్యి చూసారా బోర్డు కనిపిస్తుంది, ఆ బోర్డు దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ డైవర్షన్ ఉంటుంది. అలా లెఫ్ట్ తీసుకుని మళ్ళీ మనం హైవేలోకి వచ్చేయచ్చు. అంటే చాలామంది వైజాగ్ వెళ్ళాలనుకుని ఈ హైవే ఎక్కేసి ఆనందపురం వెళ్ళిపోతున్నారు. అలా కన్ఫ్యూజ్ అయితే వాళ్ళు మాత్రం మనం స్టార్ట్ అయిన స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళి అక్కడ లెఫ్ట్ డైవర్షన్ ఉంటుంది, లెఫ్ట్ తీసుకొని అలా వెనక్కి రావచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలియక రాంగ్ రూట్లో వస్తున్నారు. అలా రావడం మాత్రం చాలా రిస్కీ, రాంగ్ రూట్లో మాత్రం వెళ్ళొద్దు. ఇప్పుడు మనం ఈ డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ దగ్గరికి వస్తాం. డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ని అయితే మనం చూడబోతున్నాం. ఈ డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే నేనైతే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తామని చెప్పేసి. ఆ వీడియోని నేను ఐకార్డ్లోని అలాగే డిస్క్రిప్షన్లో వేస్తాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇక్కడ మనకి మన జాతీయ జెండాను పెట్టారు, చూడటానికి చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో ఒక కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్, అటువైపు ట్రంపెట్ ఇటువైపు ట్రంపెట్, అందుకే ఇది డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ అయింది. ఇంకా అక్కడ చూసుకోవచ్చు, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అనకాపల్లి ఎలా వెళ్ళాలి, ఇంకా విశాఖపట్నం ఎలా వెళ్ళాలి, ఆనందపురం ఎలా వెళ్ళాలి అని చెప్పి. అంటే ఇటు వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు అనకాపల్లి ఎలా వెళ్ళాలి, తుని ఎలా వెళ్ళాలి, ఆనందపురం వైపు వెళ్ళాలి అనేది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ కన్ఫ్యూషన్స్ అన్ని పోవడానికి మన బ్లాగ్ ఉంటుంది, బ్లాగ్ మొత్తం చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా జాతీయ జెండా చాలా బాగా కనిపిస్తుంది. అలానే ఆ కింద మనకి గ్రౌండ్లో ఇంకా గ్రీనరీ పెంచితే ఇంకా సూపర్ ఉంటుంది. చూద్దాం మరి గ్రీనరీ ఇంకా ఎలా డెవలప్ చేస్తారనేది. ఇక్కడ కింద నుంచి చూసుకుంటే మనకి కింద నుంచి వెళ్ళే రూటు అలా మనకి అనకాపల్లి వెళ్ళిపోతుంది. ఆ రోడ్డే అనకాపల్లి మెయిన్ రోడ్. నేను నిన్నటి బ్లాగ్లో మీకు చూపించాను అనకాపల్లి రోడ్ ఎలా ఉందనేది డ్రోన్ వ్యూలో. ఇంకా ఇప్పుడు మనం చూసుకుంటే ఆ లెఫ్ట్ వెళ్తుంది చూసారా, ఆ లెఫ్ట్ మనం వాళ్ళు తీసుకొని రూట్ నుంచి అలా ఫాలో అయ్యి వెళ్తే మనం అనకాపల్లి వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఎంట్రీ అవుతాం. కానీ ఇది చాలా లాంగ్ ఉంటుంది, ఇలా చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాలి. చాలామంది ఆ రూట్ని అయితే అసలు ఫాలో అవ్వరు, ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని అలా వెళ్ళి ఆ హైవేలు ఎక్కేస్తారు. చూసారా హైవే వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, అక్కడ హైవే వెహికల్ వెళ్తుంది చూసారా, అలా కింద నుంచి వెళ్ళి ఆ హైవేలో ఎంటర్ అవడానికి. అండ్ అటు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ టువర్డ్స్ వైజాగ్ వెళ్ళొచ్చు, అలా అనకాపల్లి వెళ్ళొచ్చు. ఇక్కడ హైవే నుంచి వైజాగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ లెఫ్ట్ తీసుకుని అలా కిందకు వచ్చేస్తే మీరు వైజాగ్ వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్లైఓవర్ అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో ప్రమాదం జరగకుండా ఉండడానికే మనం చాలా స్లోగా వెళ్ళాలి. ఒక 20 to 30 స్పీడ్లో వెళ్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒకవేళ ప్రమాదాలు జరిగినా తీవ్రత తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు స్ట్రైట్గా ఒక హైవే కనబడుతుంది. ఆ స్ట్రైట్గా ఉండే హైవేనే టువర్డ్స్ ఆనందపురం. మనం వైజాగ్ రావాలనుకుంటే ఆ ఎంట్రన్స్లోనే ఒక లెఫ్ట్ ఉంటుంది. ఆ లెఫ్ట్ తీసుకుంటే ఆ చిన్న ట్రంపెట్ ఉంది కదా, ఆ చిన్న ట్రంపెట్లోంచి అలా చుట్టూ తిరుక్కుంటూ మనం ఈ పెద్ద ట్రంపెట్లో ఎంటర్ అయితే డైరెక్ట్గా వైజాగ్ వెళ్ళిపోవచ్చు. అదే మీరు అనకాపల్లి వెళ్ళాలనుకుంటే ఆ సింగిల్ ట్రంపెట్ చిన్నది ఉంది కదా, ఆ ట్రంపెట్ దాటగానే మనకి లెఫ్ట్ వస్తుంది, అనకాపల్లి టువర్డ్స్ అనకాపల్లి బోర్డు ఉంటుంది, ఆ లెఫ్ట్ తీసుకొని మనం వెళ్ళొచ్చు. ఇక్కడైతే మనం చిన్న చిన్న బేసిక్స్ మిస్ అవుతూ ఉంటాం. అవి ఏంటంటే సైన్ బోర్డ్స్ ప్రాపర్గా ఉండవు. అవి లేకపోవడం వల్ల ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఉన్న సైన్ బోర్డ్స్ కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయి. అలా ఉండటం వల్ల చాలామంది వైజాగ్ వెళ్ళాల్సిన వాళ్ళు ఆనందపురం వెళ్తున్నారు, ఆనందపురం వెళ్ళాల్సిన వాళ్ళు వైజాగ్ వెళ్తున్నారు. ఈ రెండింటికి వెళ్దాం అనుకున్న వాళ్ళు అనకాపల్లి వెళ్ళిపోతున్నారు. సో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రూట్లో. వన్స్ కన్ఫ్యూజ్ అయ్యామంటే అంతే సంగతి. నాకు తెలిసిన ఒక వ్యక్తి అయితే ఆనందపురం వెళ్ళిపోయారు. ఆయన రావాల్సింది NAD. తర్వాత నాకు కాల్ చేశారు ఎలా రావాలని చెప్పి. అప్పుడు నేను చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి వచ్చి
పెందుర్తి వచ్చి పెందుర్తి నుంచి అనేడి వచ్చారు. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. వన్స్ మనం అలర్ట్గా లేకపోయామంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాం. కానీ ఈ వ్యూ మాత్రం అదిరిపోయింది కదా, చాలా బాగుంది, నాకు నచ్చింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. సో మరి మీరు చాలా జాగ్రత్తగా వెళ్తారనుకుంటున్నాను ఈ ఫ్లైఓవర్ మీద. మీకు డే టైంలో చూపిస్తున్నా కదా ఎలా ఉందని ఫ్లైఓవర్, నైట్ టైం కూడా చూపిస్తాను. నైట్ టైం ఎలా ఉందో చూస్తే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే అంత లైటింగ్ అండ్ అంత బాగుంటుంది ఫ్లైఓవర్ అయితే. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని చోట్ల లైట్స్ తలగట్లేదు, అది ప్రాబ్లంగా మారింది. అయినా మన వెహికల్ లైట్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఈ హైవేలో వెళ్తున్నప్పుడు మనం లైట్స్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, అంత లైటింగ్ ఉంటుంది అండ్ చాలా క్లియర్గా కనబడుతుంది. చూస్తున్నారు కదా హైవేని, చాలా బాగుంది కదా. మరి మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మొత్తం ఆ వెహికల్స్ అలా వెళ్తుంటే సూపర్ అనిపిస్తుంది నాకైతే. మరి మీ ఫీల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఇప్పుడు లేట్ చేయకుండా నైట్ వ్యూని చూద్దాం. నైట్లో చూస్తే ఈ ఫ్లైఓవర్ ఎలా కనబడుతుందో చూద్దాం. ఇప్పుడైతే మీకోసం మరి నైట్ టైం ఈ ఫ్లైఓవర్ డ్రోన్ వ్యూని చూపిస్తాను. మరి నైట్ టైం చూడాలంటే మనం నైట్ టైం డ్రోన్ ఎగరేయాలి. నేను నైట్ టైం డ్రోన్ ఎగరేసాను. నైట్ టైం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. నైట్ వ్యూ వచ్చేస్తుంది, చూడండి ఎలా ఉంది అసలు లైటింగ్ అండ్ మొత్తం చూడడానికి చాలా బాగుంది కదా. అసలు మొత్తం చీకటి, ఆ చీకట్లో ఈ ఫ్లైఓవర్ ఆసమ్ కదా, నాకు చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో ఒక కామెంట్ చేయండి. అసలు ఇంత సూపర్గా ఉంటుందని నేను అనుకోలేదు నైట్ టైం చూస్తే, అది ఆకాశంలో చూస్తే. అంటే మనకి ఈ ఫ్లైఓవర్ అనేది మనం ఎప్పుడు డే టైంలో చూసాం కానీ నైట్ టైం ఎప్పుడు చూడలేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ప్లేస్లో లైట్స్ అయినా వర్క్ అవ్వట్లేదు. ఆ కింద చూస్తున్నారు కదా, ఆ ప్లేస్లో వర్క్ అయితే ఇంకా చాలా బాగా కనిపించేది. ఇంకా అక్కడక్కడ కొన్ని చోట్ల లైట్స్ అయినా వర్క్ అవ్వట్లేదు. అవి మొత్తం వర్క్ అయితే ఫ్లైఓవర్ మొత్తం చాలా బాగా కనబడుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్ షేప్ కనబడుతుంది ఈ ఫ్లైఓవర్ యొక్క షేప్. మార్నింగ్ టైంలో మనకి అంత క్లియర్ కనిపించకపోవచ్చు, కానీ నైట్ టైం అయితే ఖచ్చితంగా కనబడుద్ది. ఎందుకంటే అంత లైటింగ్ ఉంది అక్కడ. అది చూస్తున్నారు కదా అనకాపల్లి మెయిన్ రోడ్డు. అనకాపల్లి మెయిన్ రోడ్ బ్లాగ్ కూడా మీరు చూడొచ్చు, అది డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఇంకా అలానే అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే మీద చాలా బ్లాగ్స్ ఉన్నాయి, అవన్నీ మీరు చూడాలనుకుంటే చూసేయచ్చు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను బ్లాగ్సే చేస్తున్నాను, ఆ బ్లాగ్స్ అని మీరు చూడొచ్చు. అండ్ వర్క్ అనేది ఎలా జరిగిందో నేను ఎలా బ్లాగ్స్ చేసినా కూడా మీరు చూడొచ్చు. అలానే మీరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, సబ్బవరం ఎలా వెళ్ళాలి, పెందుర్తి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. ఆ సబ్బవరం ఎలా వెళ్ళాలో, పెందుర్తి ఎలా వెళ్ళాలో, ఇంకా సింహాచలం ఎలా వెళ్ళాలో నేనైతే ఒక బ్లాగ్ చేశాను, కంప్లీట్ బ్లాగ్. అనకాపల్లి నుంచి కరెక్ట్గా మన పెందుర్తి దాకా బ్లాగ్ ఉంటుంది. ఆ బ్లాగ్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. వేపకుంట ఎలా వెళ్ళాలి, పెందుర్తి ఎలా వెళ్ళాలి, సబ్బవరం ఎలా వెళ్ళాలి, ఇంకా సింహాచలం ఎలా వెళ్ళాలి, తర్వాత సొంటేం ఎలా వెళ్ళాలి, అలా ఏ ఊరు ఎలా వెళ్ళాలి అనేది చాలా క్లియర్గా చెప్పాను. ఇంకా అరకు ఎలా వెళ్ళాలి కూడా చెప్పాను అనమాట. మరి మీరు కనుక చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూసేయండి. అలానే నేను అరకు ఘాట్ రోడ్ అయితే బైక్ రైడ్ చేశాను, కార్ రైడ్ చేశాను, అలా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే అన్ని వీడియోస్ చూసేయండి. మీరు మాత్రం అనుకోకండి భయ్యా ఏంటి ప్రమోషన్ చేసుకున్నానని చెప్పేసి. ప్రమోషన్ చేసుకోవాలి, ఎందుకంటే అందరికీ తెలియాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ హైవేలో, వాళ్ళందరికీ తెలియాలి కాబట్టే నేను చేస్తున్నాను. ఈ హైవే గురించి, ఈ ఫ్లైఓవర్ గురించి నేను చాలా చెప్పాను, కానీ ఈ నైట్ టైం ఎప్పుడు నేను చూపించలేదు, అందుకే చూపిస్తున్నాను. ఇంకా ఈ హైవే గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ప్రీవియస్ వ్లాగ్ చూడండి. ఈ వ్లాగ్ ఓన్లీ మీకు ఈ నైట్ వ్యూ ఎలా ఉంది, డే వ్యూ ఎలా ఉంది చూపించడానికే వ్లాగే చేశాను అనమాట. మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే నా పాత బ్లాగ్స్ ఉంటాయి, ఆ బ్లాగ్స్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి చూడండి. చాలామంది అనుకోవచ్చు పని లేక వీడియోలు చేసుకున్నాను అని చెప్పేసి. ఎవరి అభిప్రాయం వాళ్ళది, మనం దాన్ని పెద్దగా పట్టించుకోము. చాలామంది నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం నేను డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను. సో వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీరున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను, మీకోసం ఈ వీడియోస్ చేస్తున్నాను. తర్వాత నేటి కామెంట్లు పెట్టే వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోం. ఇంకా ఉంటారు కొంతమంది, మనం ఏం చేసినా ఏదో అనడానికి, అలాంటి వాళ్ళు మనం అసలు పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవటమే, నేను చేస్తుంది అదే. మరి ఇప్పుడు వీవ్ ఎలా ఉంది, అదిరిందా? నాకు మరి చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలుసు చాలామంది నా వ్లాగ్స్ చూస్తున్నారని, మరి చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు తెలియాలి కాబట్టి కామెంట్ చేయమని అడుగుతున్నాను అంతే. ఇక్కడ రైట్లో చూసుకుంటే హైవే మాత్రం సూపర్ ఉంది. అండ్ సూన్ మీకు విజయవాడ బైపాస్ వ్లాగ్ అయితే రాబోతుంది, అది చాలా బాగా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫుల్ డీటెయిల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. మరి ఆ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అదైతే చేస్తాను.
అలానే ఇంకొంతమంది ఖమ్మం విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే చదువుతున్నారు, అది కూడా చేస్తాను. ఇంకొక బ్రదర్ అయితే కాన్సేవ్ కవర్ చేయమంటున్నారు, అది కూడా నేను తొందరలోనే కవర్ చేస్తాను. అండ్ వాచ్ చేస్తూ ఉండండి, ప్రతిదీ మీకు చూపిస్తాను. అండ్ మరి నైట్ టైం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. చూసారా నైట్ టైం వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో. అండ్ ఈ రూట్లో మాత్రం కొంచెం స్లోగా వెళ్ళండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ ఓవర్ స్పీడ్లో వెళ్తున్నారు, అందుకే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రమాదాలను ఆగాలంటే మనం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ స్పీడ్ అనేది తగ్గించాలి, లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మరి మనం ఈ ఫ్లైఓవర్ని డే వ్యూ అండ్ నైట్ వ్యూ చూపించామనుకుంటున్నాం. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వ్లాగ్ బాగా నచ్చేస్తే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పుడు కానీ మీరు ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చారనుకోండి, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. ముఖ్యంగా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మరి నేనైతే ఇక సెలవు తీసుకుంటున్నాను, మళ్ళీ రేపటి వ్లాగ్లో కనిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చివరి చూసినందుకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.